హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఏంటంటే మన తెలుగు వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. తెలుగు చదవటం రాయటం రావాలండి. అంటే మన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలన్నమాట. అండ్ మన సొంత ఊరిలోనే చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే IOB.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి డైరెక్ట్ పోర్టల్కి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. దీనికి మీకు కిందకి స్క్రోల్ చేస్తే బాగా కిందకు వచ్చేస్తే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కెరీర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నీ వస్తాయి అనమాట. ఫస్ట్ మనకు కావాల్సింది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని ఉంది కదా. సో అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేస్తాము. పక్కనే అప్లై ఆన్లైన్ అని ఉందండి. అప్లై చేయాలంటే అది క్లిక్ చేయాలి. సో అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మనందరికీ తెలుసు. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అంటే మీకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి ఇస్తున్నారనమాట. మీరు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ కదా అని చెప్పి వదిలేయొద్దండి. మీకు ఎనీ డిగ్రీ చేసి మీరు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇందులో జాయిన్ అవ్వటం వల్ల మీకు సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత మీకు మంత్లీ స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు. సో మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మనకి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. మీకు వేరే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఛాన్స్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా డీటెయిల్స్ అన్నీ కూడా చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీకు 28 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. 10th సెప్టెంబర్ వరకు కూడా టైం ఉందన్నమాట. ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ సేమ్ మనం వచ్చాం కదా IOB.in, ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. లేదంటే కనుక BFSISSC.com ఇందులోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ కూడా టెంటేటివ్గా ఇచ్చేస్తున్నారు. 22 సెప్టెంబర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ కూడా సెప్టెంబర్లో ఇచ్చేస్తున్నారని టెంటేటివ్గా. సో మీరు దీని ప్రకారం ప్లాన్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్టేట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు చూడండి, ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీకు కేటగిరీ వైజ్గా కూడా ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతి స్టేట్లో కూడా మీకు కేటగిరీ వైజ్గా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు. అండ్ మీకు PWBD క్యాండిడేట్స్కి కూడా అలాట్ చేశారు. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనకి అయితే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే ఎక్కడ ఉంది అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉన్నాయండి 22 ఉన్నాయి టోటల్. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి అయితే 29 పోస్టులు ఉన్నాయి. సో అన్నీ కలిపి 550 పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. ప్రతి స్టేట్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. కాబట్టి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 years ఉంటే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు జనరల్ వాళ్ళైతే 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ఏజ్ అనేది మీరు 1 ఆగస్ట్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ SC, ST, OBC, PWD క్యాండిడేట్స్కి అందరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే SC, ST వాళ్ళకి 5 years మ్యాక్సిమం, SC, ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఇస్తారు. OBC వాళ్ళకి 3 years ఇస్తారు. PWD క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. సో వాళ్ళకు కూడా ఇస్తారనమాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు. కాబట్టి ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా కూడా బీటెక్, బీఫార్మా, బీకామ్, BSc ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మార్క్ లిస్టులు ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి మీకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు 1 year ఉంటుందండి. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 1 year అంటున్నారు. ఆ 1 yearలో కూడా ప్రతి మంత్ మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు మెట్రో బ్రాంచ్ అనుకోండి, 15 మెట్రో బ్రాంచ్ అయితే కనుక 15,000 per month పే చేస్తారు. అర్బన్ అయితే 12,000 per month. సెమీ అర్బన్ ఆర్ రూరల్ అయితే కనుక 10,000 per month పే చేస్తారు. ఈ విధంగా మనకి మీరు ఖాళీగా ఉండి డిగ్రీ చేసిన వాళ్ళు చక్కగా అప్లై చేసుకుంటే మీకు స్టైఫండ్ అనేది కూడా వస్తుందండి. దీంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవుతుంది అండ్ సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు. ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత మీకు ఒక టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మనకి తెలుగు రావాలని చెప్పాం కదా. సో ఎవరి స్టేట్కి సంబంధించి వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ఎంత బాగా వచ్చు అనేది కండక్ట్ చేస్తారనమాట, ఒక టెస్ట్ అనేది. ఆన్లైన్ ఎగ్జామ్కి మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి.
ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 100 మార్క్స్కి ఇస్తారనమాట. ఈచ్ టాపిక్ వచ్చి మీకు 25 మార్క్స్కి పెడతారు. ఫస్ట్ది జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్. టోటల్ మీకు 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ప్లస్ జీఎస్టీ మొత్తం కలిపి మీరు 472 పే చేయాలి. ఫీమేల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 708. అదేవిధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ 944 రూపీస్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఫీజు. మీరు ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఇక్కడ చక్కగా గైడ్లైన్స్ అనేది క్లియర్గా ఇస్తున్నారు. మీకు చూడండి, కెరీర్స్ ఆపర్చునిటీకి వెళ్ళమంటున్నారు, వెబ్సైట్స్ ఇస్తున్నారు. సో మీరు ప్రతిదీ ఇదంతా కూడా మంచిగా చదువుకొని అప్లై చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, లేదంటే పర్సనల్ ఇంటరాక్షన్. ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. ఇది మీకు అప్రెంటిస్షిప్పే కదా అని చెప్పి మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. 10th సెప్టెంబర్ వరకు కూడా టైం ఉందండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.